నిజం న్యూస్ కి స్వాగతం. వచ్చే నెల జూన్ 4వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులకు ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ హాల్లో ప్రతిదీ రికార్డు అవుతుందన్నారు. జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయం నుంచి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇక మహబూబ్ నగర్ సమీకృత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జి రవి నాయక్, ఎస్పీ హర్షవర్ధన్, ఏఆర్ఓలు శివేంద్ర, ప్రతాప్ మోహనరావు, నారాయణపేట అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కౌంటింగ్ సందర్భంగా చేపట్టాల్సిన జాగ్రత్తలపై వికాస్ రాజ్ దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ చిన్న పొరపాటు జరగకుండా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా ఉండవద్దని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎంల ఓట్లు ఒకేసారి లెక్కించాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ త్వరగా చేపట్టాలని, జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఇక ఫలితాల ప్రకటన కోసం మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని, అన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఫలితాలను ప్రకటించాలని పేర్కొన్నారు. The counting starts at 4 of this 19 July circular. It says that after 30 minutes of the commencement of the counting of staff is there, basically the transport staff, and the moment this is done, they bring in, once the first round injuries are done, first round injuries are taken out, by the first round injuries are this scenario. Please discuss this with your observer also. We have spoken with the observers, there is problem was happening. In the location where it is counted, it says very clearly that the assembly segment of the parliament constituency where postal ballot are not counted. Please inform me that the observer is saying this, and we will ask people in CI to talk to the observer and some other ways. Certain other places, there were issues that the observer is not permitting the EVMs to be brought in before the tabulation and taken out of all series of that from the counting hall. Series of the next round shall be brought in counting hall. After getting the clearance from our area, has not seen clearance from observer number 1. To be observer has the power to stop the count. The observers who are asking